కర్మలు విడిచిపెట్టేయమని అర్థం కానీ వాచిక కాయిక కర్మల్ని విడిచిపెట్టమని అర్థం కాదు. కాబట్టి కాయిక కర్మలు ఉన్నాయి, వాటికి నేనే కర్తని, వాచిక కర్మలు ఉన్నాయి, వాటికి నేనే కర్తని. కర్మని విడిచిపెట్టమంటం లేదు, ఎక్కడా కూడా కర్తృత్వాన్ని విడిచిపెట్టమంటున్నారు. మీరు గమనించారు కదా అది. వీడు కర్తృత్వం కూడా విడిచిపెట్టడం వీడికి ఇష్టం ఉండదు. కర్తృత్వం విడిచిపెట్టేశారనుకోండి, భోక్తృత్వం ఏమవుతుంది? అది పోతుంది. భోక్తృత్వం లేకపోతే ఇంకెందుకంటే కర్మ చేయడం. కాబట్టి ఇది వ్యవస్థ. కాబట్టి వాడు ఏమంటాడు, ఆ మీమాంసకుడు ఏమంటాడంటే, మనసానుంది గనక వాచిక కర్మల్ని కాయిక కర్మలకి సన్యాసం లేదు, పరిత్యాగం లేదు. మానసిక పరిత్యాగమే, ఫిజికల్ పరిత్యాగం కాదు. కానీ కేవలం మానసిక కర్మలకే పరిత్యాగము, అంటే ఉపాసనలు ఏవో ఉంటాయి వాటికే పరిత్యాగం, కానీ కాయిక వాచిక కర్మలకి పరిత్యాగం లేదు. మీమాంసకుల్లో రెండు రకాలు ఉన్నారు, భాట్టులు, ప్రాభాకరులు అని అంటారు వాళ్ళు. భాట్టులు అంటే కుమారుల భట్టు యొక్క మతాన్ని అనుసరించేవారు. ప్రాభాకరులు అంటే ప్రభాకరుని మతాన్ని అనుసరించేవారు. శంకరాచార్యులకు వీళ్ళందరూ కాంటెంపరీస్, వాళ్ళందరూ ఒకే కాలంలో జీవించారు. కుమారుల భట్టు మతంలో కర్మకి ప్రాధాన్యం, ప్రభాకర మతంలో కూడా కర్మకే ప్రాధాన్యం. కానీ మళ్ళీ కర్మ అంటే బాహ్యము ఆంతరము అని రెండు విధాలుగా ఉంది. బాహ్యము అంటే వాచిక కాయిక, నోటితోటి మంత్రాలు చదువుతూ ఉండడం, చేత్తో కర్మ చేస్తూ ఉండడం, ఇది బాహ్యం. ఆంతరము అంటే ఇలా కళ్ళు మూసుకుని వీడు ఉపాసన చేస్తాడు, జపాది కర్మలు. సో దీంట్లో మళ్ళీ ఏది గొప్ప ఏది తక్కువ అనేప్పటికీ భాట్ సిద్ధాంతం ఏమిటంటే కాయిక వాచిక కర్మలకి ఇంపార్టెన్స్, ప్రభాకర సిద్ధాంతం మానస కర్మలకి ఇంపార్టెంట్. సో ఇప్పుడు వీడు మాట్లాడుతున్నవాడు భాట్టుడు. మనసా సన్యస్య అంటే అది మానసిక కర్మల మాట అండి. మానసిక కర్మలు కావలిస్తే వదిలిపెట్టేసేయండి, అంతేగాని కాయిక వాచిక మాత్రం ఉంటాయి, వాటికి సన్యాసం ఉండదు. ఇది చేత్ అని పూర్వపక్షం. నా నేను పూర్వపక్షం వెనకాలండే బ్యాక్గ్రౌండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నో, నువ్వు చెప్పింది సరికాదు. ఎందువల్ల? సర్వకర్మాణీతి విశేషితత్వాత్. కాదు, సర్వానో విశేషణం వేశారు. అన్ని కర్మలను, సర్వకర్మాణి మనసా సన్యస్య అస్తే. మనసా ఉంది కాబట్టి మానసిక కర్మలు కావు, మనస్సుతో విడిచిపెట్టమన్నారు. మనస్సుతో చేసి కర్మల్ని విడిచిపెట్టమనలేదు, మనస్సుతో విడిచిపెట్టమన్నారు. మరి వేటిని? అన్ని కర్మల్ని విడిచిపెట్టమన్నారు. సర్వకర్మాని, అన్ని కర్మల్ని అంటుంటే నువ్వు మానసిక కర్మలు అంటావేమిటి? కాబట్టి సర్వకర్మాణి అనే విశేషణం ఉంది కనుక కేవల మానస కర్మలకే కర్తృత్వ పరిత్యాగము అనే మాట పోసగదు. సరేనండి, అది సిద్ధాంతం. దాని మీద మళ్ళీ పూర్వపక్షం. మానసానామేవా సర్వకర్మణామితి చేత్ నా. అదే అన్ని కర్మలు అంటే మానసిక కర్మలు అన్నీ అని అర్థం, అంతేగాని కాయిక వాచిక మానసిక అన్నీ కలిపని కాదు. సర్వకర్మణం అంటే మానసిక కర్మలు అన్నీ విడిచిపెట్టమని అర్థం. అంటే మా కాయిక వాచిక మిగులు ఉంటాయి, వాటి కర్తృత్వాన్ని విడిచిపెట్టక్కర్లేదు. అంటే విడిచిపెట్టాల్సింది కర్తృత్వం, మీరు అది మర్చిపోకండి. కర్మ కాదు విడిచిపెట్టాల్సింది, కర్తృత్వం. అర్థమైందండి? దానం మానేయమని కాదు, నేను దానం చేసి వాడిని అనేటువంటి అహంకారము వద్దు అని. దానం మానేయమని కాదు, దానం చేస్తూ ఉండాలి, దానం చేస్తూ ఉండాలి. ఈ దానం చేసి వాడిని నేను అనేటువంటి అహంకారం ఉండకూడదు. అంటే ఏమండి, మరి నేను దానం చేస్తే నాకు ఉండకూడదా? అదే పొరపాటు. మరి అక్కడే ఉంది కిటుకు. నేను దానం చేస్తున్నాను నువ్వు అనుకోవడమే పొరపాటు. ఎందుకంటే ఈ సంపద అసలు ముందు నీది కాదది. అదేమిటంటే నాది కాకపోవడం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు 10 ఎకరాల భూమి ఉందండి, అది నాది అంటాడు వీడు. ఏమైనా అర్థం ఉందా మాటకి? 10 ఎకరాలు నాదే, అది సృష్టి ఆది నుంచి ఉంది. వీడు 10-25 సంవత్సరాల క్రితం వీడు పుట్టాడు, అంతకు ముందు ఉంది. అది నాది అన్న తండ్రి పోయాడు, తాత పోయాడు, ముత్తాత పోయాడు, తరాలు పోయాయి. అది నాది నాది అన్న వాళ్ళు అందరూ పోయారు. ఇప్పుడు వీడు నాది నాది అంటాడు, వీడు కూడా పోతాడు. ఈ నాది అనే మాటకు అర్థం ఏమైనా ఉందా? నాది అని మీరు ఎప్పుడు అనాలి? మీతో పాటు ఎప్పుడూ వచ్చేదైతే నాది అనాలి. కాబట్టి అది నాది అనుకోవడమే పొరపాటు.
కాబట్టి వాస్తవమైన దానం అంటూ ఏదీ లేదు. మన చేతులు గుండా ప్రవహించిందంటే. రేవుంది, ఈ రేవులో నీరు స్నానం చేస్తున్నారు, కింద రేవులో ఇంకొకటి స్నానం చేస్తున్నాడు. వీడు అంటాడు వాడితోటి, రే నీ స్నానానికి నీళ్ళని నేనే ఇచ్చాను అన్నాడు వీడు. అది ఏమన్నా న్యాయం? అది మీకు అర్థమైందా దృష్టాంతం? అది సంగతి. కాబట్టి దానం మన చేతులు గుండగా ఎదరి చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉండాలి, ఏది పట్టు కూర్చోకూడదు. దానం చేయాలి. చేసేవాడను నేను అనే కర్తృత్వాన్ని విడిచిపెట్టేసేయాలి. కర్తృత్వాన్ని విడిచిపెట్టాలంటే ఎలా విడిచిపెడతారు? జేబులోంచి తీసి బయట పారేస్తారా? కాదు, నేను కర్తన అని అనుకోవడం మానేస్తారు. దాని పేరే మనసా సన్యస్య అంటే. అది దాని స్పిరిట్. ఆ స్పిరిట్ని వీడు చెడగొడుతున్నాడు మీమాంసకుడు. ఎందుకని? వీడు కర్తృత్వాన్ని విడిచిపెట్టడానికి ఎన్నడూ ఒప్పుకోడు. ఎందుకంటే మీమాంసకుడికి ఇప్పుడు బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి వాట్ ఆర్ యూ అంటే ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్ అంటాడు. నువ్వు బిజినెస్ మ్యాన్వి కాదు, నీవు ఆత్మస్వరూపుడివి. ఆత్మస్వరూపం మీద బిజినెస్ మ్యాన్ అన్నది అధ్యారూపము అని చెప్పాడు అనుకోండి, వాడు ఒప్పుకుంటాడా దానికి? ఎన్నడూ ఒప్పుకోడు. బిజినెస్ మ్యాన్స్ అసోసియేషన్లో మెంబర్గా జాయిన్ అవ్వమంటే అవుతాడు, కానీ నేను బిజినెస్ మ్యాన్ అని కాదు అని తెలుసుకో అంటే తెలుసుకుంటాడా? ఎన్నడో తెలుసుకోడు. కాబట్టి అంచేతనే మీమాంసకుడు అంటున్నాడు, మానస కర్మలన్నీ అని అర్థం సర్వశబ్దానికి. అంటే నా మనోవ్యాపారపూర్వకత్వాత్ వాక్కాయ వ్యాపారాణం మనోవ్యాపారాభావే తదనుపపత్తే. అసలు ముందు మానస వాచిక కాయిక అనే విభాగం సరికాదు. ఏదో ఒక పద్ధతిలో చేసిన మాట నిజమే, అలాగ వాటిని వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ లాగా తీసేసి మానసికాలన్నీ అవతల పారేసేయి, వాచికాలు కాయికాలు అట్టే పెట్టుకో, వాటి కర్తృత్వాన్ని భద్రం చేసుకో, మానసికాల కర్తృత్వాన్ని త్రోసిపుచ్చు అనేటువంటి వాటర్ టైట్ విభాగం కాదు అక్కడ. అలాంటిది లేదు. నువ్వు వాచిక కర్మ చేసినప్పుడు కూడా అది మానసికమే. మనోవ్యాపారం ముందు మనస్సు ఉంటుంది, తర్వాత వాచికం. నీవు కాయిక కర్మ చేసినప్పుడు కూడా మనస్సే అది. సో వాచిక కర్మలు కాయిక కర్మలు కూడా మనోవ్యాపారము పూర్వమనుందు గలవి. ముందు మనస్సు యొక్క వ్యాపారం వస్తే ఆ వ్యాపారం అంటే పనండోయ్, తెలుగు వ్యాపారం కాదు ఇది, సంస్కృత వ్యాపారం. వ్యాపారము అంటే ఫంక్షన్, పని. మనస్సులో సంకల్పం పుట్టి కర్మ మనస్సులో నిర్మాణం అయితే ఆ మనస్సులో పుట్టిన మూమెంట్ కర్మ, ఆ చలనము, అది వాగ్రూపంగా బయటకు వస్తుంది. వాక్కులో చలనం రావాలంటే అది వాచిక కర్మ. ముందు మనస్సులో చలనం వస్తే వాక్కులో చలనం, మనస్సులో చలనం వస్తే దేహంలో కాయంలో చలనం. కాబట్టి కాయిక కర్మలు వాచిక కర్మలు ఉన్నాయి అంటే మానసిక కర్మని బట్టి వచ్చేవి. కాబట్టి నీవు మానసిక కర్మను అవతల పారేసి కాయిక వాచిక అట్టి పెట్టుకుంటానంటే అలా కుదరదు. యు కెనాట్ సెపరేట్ దెమ్ లైక్ దాట్. కాబట్టి సర్వకర్మాణి అంటే కాయిక వాచిక మానసిక సర్వకర్మల యందలి కర్తృత్వ భావాన్ని తిరస్కరించమనియే ఇక్కడ శాస్త్రము. శాస్త్రీయాణం వాక్కాయ కర్మణాం కారణాని మానసాని వర్జయిత్వా అన్యాని సర్వకర్మాణి మనసా సన్యసేత్ ఇది చేత్ నా. మళ్ళీ ఇంకో పూర్వపక్షం. అంటే వాడు అంటాడు, పోన్లండి మీరు చెప్పింది కరెక్టే, మనం ఇలా దీన్ని సర్దుబాటు చేసుకున్నాం. ఎలాగంటే కర్మలు రెండు రకాలుగా ఉన్నాయి. శాస్త్రీయములైన కర్మలు, లౌకికమైన కర్మలు. అంటే వేదము చేత విధించబడిన కర్మలు, లోక వ్యవహారాన్ని బట్టి వచ్చే కర్మలు. సో ఇప్పుడు వాక్కాయ మానసాన్ని విభాగం చేయొద్దన్నారు కదా, అన్నీ అలాగే అట్టి పెట్టుకోమన్నారు కదా, అట్టి పెట్టుకున్నాం. వేదము విధించిన మానస వాచిక కాయిక కర్మలని విదిలిపెట్టకూడదు, వాటిని అలా పట్టుకోవాలి. లౌకికములైన వాచిక మానస కాయిక కర్మలనే విడిచిపెట్టేయాలి. అలా అర్థం చెప్పుకుందాం. ఆ సర్వశబ్దానికి అర్థం ఏమిటంటే కర్మలన్నింటినీ విడిచిపెట్టాలి, అంటే కర్తృత్వ భావనని విడిచిపెట్టాలి. అదే దాని అర్థం.
ఊరికే అస్తమాను కర్తృత్వం కర్తృత్వం అనడం కష్టం కనుక కర్మ సన్యాసం అంటూ ఉంటాము. సో మానస వాచిక కాయిక కర్మలన్నిటి ఎడలా ఉండే కర్తృత్వాన్ని విడిచిపెట్టాలి, సందేహం లేదు. అన్నీ అనే అర్థం ఒప్పుకున్నాము. కానీ లౌకిక కర్మలకే వర్తిస్తుంది ఆ రూలు, శాస్త్రీయ కర్మలకి కాదు. ఎందుకని? శాస్త్రము చేత విధింపబడ్డాయి కదండి. వేదం విధించిన కర్మల దగ్గర నువ్వు కర్మ సన్యాసం అనే రూలు పెడతానంటావేటి? వేదం విధించిన కర్మలు అవి సాక్రోసాంక్ట్, వాటికి కర్మ సన్యాసం అనే మాట నువ్వు అప్లై చేయడానికి వీల్లేదు. లౌకిక కర్మలకి కర్మ సన్యాసము, అలాగ దాన్ని మనం అడ్జస్ట్ చేద్దాం. చేస్తే ఏమిటవుతుంది? వేదము చెప్పినటువంటి కర్మలను అన్నింటినీ పరిరక్షించినట్టు అవుతుంది. లౌకిక ఈ కర్మ సన్యాసం అనే దానికి కూడా మనం దారిని చూపినట్టు అవుతుంది. రెండింటినీ అకామిడేట్ చేసుకోవాలి. ఇది పూర్వపక్షం. ఈ ఈ పూర్వపక్షం ఎలాంటిదంటే రాజకీయ నాయకుల మధ్యన పొత్తులు ఉంటాయి చూడండి, అలాంటి పూర్వపక్షం. అది కదా, వాళ్ళు మీరు దెబ్బలాడుకుంటున్నారు కదా, మళ్ళీ కలిసి పోటీ చేయడం ఏమిటంటే అక్కడ దెబ్బలాడుకుంటాం, ఇక్కడ కలిసి పోటీ చేస్తాం అని. అలాగేదో వీళ్ళు రాజకీయ పక్షాలు కలుస్తూ ఉంటారు, విడిపోతూ ఉంటారు. అలాగే సర్వకర్మ సన్యాసం అంటే ఆ సర్వ అంటే ఇంకా అన్నీ కాదండి. లౌకికాలని కర్మ సన్యాసం చేద్దాము, శాస్త్రీయ కర్మలు అనగా వేద విహితమైన కర్మల ఎడల కర్మలని అట్టే పెట్టుకుందాము. అంటే వాటి ఎందుండే కర్తృత్వ భావాన్ని విడిచిపెట్టకూడదు, అలా కర్తగానే ఉండాలి అని పూర్వపక్షం. ఇది చేత్ నా, ఇది ఒప్పుకోము. నా ఏవ కుర్వన్ నా కారయన్ ఇది విశేషణాత్. ఎందుకంటే ఆ శ్లోకం మొత్తం ఏమిటంటే సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్ అని. సకల కర్మల యందు ఉండే కర్తృత్వాన్ని, ఇంకా మానస వాచిక కాయిక అన్నీ కర్తృత్వాన్ని విడిచిపెట్టేసి వీడు సుఖంగా ఈ నవద్వారపురంలో, ఇది నవద్వారపురం అని అర్థం, సిటీ ఆఫ్ 9 గేట్స్. మీరు కఠోపనిషత్తులో చూశారు, ఏకాదశపురం, పురం ఏకాదశ ద్వారం. సో అజస్యావక్ర చేతసహ అని ఏకాదశ ద్వారాలు అన్నారు అక్కడ. 11 గేట్స్, 8 గేటులు లెక్కే ఉంది. 9 గేట్స్ ఉన్నటువంటి ఈ పురంలో వీడు కర్తృత్వ భోక్తృత్వాలు ఏం లేకుండా అలా సాక్షిగా ఉంటాడు, సుఖంగా ఉంటాడు. నైవ కుర్వన్ నకారయన్, కర్మలను వీడు చేయడు, కర్మలను చేయించడు. అంటే కర్తృత్వము కారయితృత్వము, కారయితృత్వానికే హేతుకర్తృత్వం అని పేరు. ఈ రెండూ కూడా లేకుండా వీడు హాయిగా సాక్షి రూపంగా ఉంటాడు. కర్మల దారిని కర్మలు నడుస్తూ ఉంటాయి, చలనం ఉంటుంది, వీడి యందు కర్తృత్వం ఉండదు. అది సరే. ఇప్పుడు ఊరేగింపు అవుతూ ఉంటుంది, పెళ్ళి ఊరేగింపు అనుకోండి. మీరు వెళ్ళి దాంట్లో చేరితే డ్యాన్స్లో అవి చేస్తారు. బాల్కనీ మీద నిలబడి చూశారనుకోండి, సాక్షిగా ఉంటారంతే. ఈ లోపల శవయాత్ర అవుతుంది, మీరు వెళ్ళి దాంట్లో చేరితే దుఃఖించాల్సి ఉంటుంది అందరితో పాటుగా, నవ్వడానికి వీలుండదు. బాల్కనీ మీద ఉన్నారనుకోండి, యు ఆర్ నాట్ కన్సర్న్డ్ విత్. సాక్షిగా సకల కర్మలు సకల క్రియలు అవుతూ ఉంటాయి. అంటే ఆల్ యాక్షన్స్ హ్యాపెన్ స్పాంటేనియస్లీ. ఆల్ యాక్షన్స్ నేను చేసేవాడనని మీరు అనుకునే సందర్భంలో కూడా యాక్షన్స్ హ్యాపెన్ స్పాంటేనియస్లీ. యాక్షన్స్ డూ హ్యాపెన్, బట్ దేర్ ఈజ్ నో యాక్టర్. యాక్టర్ ఉండడు. ఉండకపోవడం ఏంటంటే మేము ఉన్నాంగా అంటే, యాక్టర్ ఎప్పుడు వస్తాడంటే, మీకు ఆ యాక్టర్ వచ్చేటువంటి మెకానిజం చెప్తున్నా. మీకు యాక్టర్ ఎక్కడి నుంచి వచ్చాడో చెప్తున్నా. మీకు యూ హ్యావ్ ఎ రిజల్ట్ ఇన్ వ్యూ. మీకు ఫలం ఉంటుంది, ఫలం మీద బుద్ధి పుడుతుంది. ఫలం ఈ యాక్షన్కి అది ఫలము, ఆ ఫలం నాకు కావాలి అనేప్పటికీ ఆ ఫలాన్ని సంపాదించడానికి ఈ క్రియ ఒక సాధనంగా తీర్చిదిద్దబడుతుంది. ఆ క్రియను నేను చేసి ఆ ఫలాన్ని మీరు సంపాదిస్తాను అని మీరు అంటారు. దీన్నే విల్ అని అంటారు. సో వీడి యొక్క విల్ అంటే కర్తృత్వం, వీడి కర్తృత్వం అక్కడ ప్రవేశిస్తుంది. మీకు ఫలాకాంక్ష లేదనుకోండి, అసలు విల్ రానే రాదు పిక్చర్లో. యాక్షన్ విల్ బి దేర్. ఫలాకాంక్ష లేకపోతే విల్ ఉండదు, స్పాంటేనియస్ యాక్షన్ ఉంటుంది. విల్ బేస్డ్ యాక్షన్ కానీ
రాగద్వేష బేస్డ్ యాక్షన్ కానీ ఉండకుండా స్పాంటేనియస్ యాక్షన్ అవుతుంది. అదే యాక్షన్. యాక్షన్ని మానేయక్కర్లేదు, యాక్షన్ కొనసాగుతుంది. కానీ దానికి వెనుక స్ఫూర్తి, విల్, అంటే వీడి కర్తృత్వం కానీ రాగద్వేషాలు కానీ ఉండవు. యాక్షన్ ఉండదు, అంటే స్పాంటేనియస్గా ఉంటుంది యాక్షన్. కర్తృత్వం కానీ రాగద్వేషాలు కానీ ఉండవు. అబో, అంత స్వాతంత్ర్యము, అంత అదే మోక్షం అంటే. ఈ సత్యాన్ని తెలుసుకోవటానికి వాడు చాలా సూక్ష్మమైన అంతఃకరణ శుద్ధి కలిగిన వాడై ఉండాలి. రాగద్వేషాలు చాలా అల్పంగా ఉండాలి. రజోగుణ తమో గుణాలని బాగా అధిగమించి సత్వగుణంలో నిలిచిన వాడై ఉండాలి. అప్పుడు వాడు ఆ సత్యాన్ని గుర్తించగలుగుతాడు. ఈ రాగద్వేషాలు కలిగి నేను కర్తని భోక్తని అంటూ ఫలాపేక్షతో కర్మల్ని చేసేవాడు ఉన్నాడే, వాడిని కోసేసినా కూడా వాడు ఈ సత్యాన్ని గుర్తుపట్టలేడు. వాడు ఇలాగ ఆర్గ్యూ చేస్తూనే ఉంటాడు అంతే. ఏదో ఇటు తిప్పి అటు తిప్పి నేను కర్తనని ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు, భోక్తనని ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తాడు తప్పిస్తే మౌలికంగా నా స్వరూపమేమి, నా స్వరూపంలో కర్తృత్వం ఉందా అనే ప్రశ్న కూడా వాడు వేసుకోడు. అసలు అలాంటి టాపిక్ ఒకటి ఉందని, అటువంటి వికల్పం అంటే పాసిబిలిటీ ఉందనే సంగతి కూడా లోకంలో జనులకు తెలియదు. జనులకు తెలియకపోవడం అంటే ఆచార్యులకు తెలియదు. చాలా పెద్ద సమస్య ఇది. కాబట్టి ఇలా నడుస్తూ ఉంటుంది. కనుక లౌకిక కర్మలు వైదిక కర్మలని విభాగం చేసి వైదిక కర్మల కర్తృత్వం అంటే పెట్టుకుని లౌకిక కర్మల కర్తృత్వాన్ని మేము విడిచిపెట్టేస్తాము అని వీడు అన్నాడే, అది అంగీకారం కాదు. ఎందుకంటే సర్వకర్మాణి అని ఉంది, నైవ కుర్వన్ నకారయన్ అని కూడా ఉంది. దీన్ని చూస్తే అక్కడ వాతావరణం ఎలా కనపడుతుంది, ఆ పదములు ఎలా ఉన్నాయి. సకల కర్మల విషయంలో కర్తృత్వాన్ని విడిచిపెట్టాలి అని ఉంది. కానీ ఏవో కొన్ని కర్మల కర్తృత్వాన్ని అట్టిపెట్టుకుని మరికొన్ని కర్మల కర్తృత్వాన్ని త్రోసిపుచ్చాలనే రకంగా ఆ వాక్యం లేదు. తరువాత సర్వకర్మ సన్యాస అయం భగవతః ఉక్తః మరిష్యతః నజీవతః ఇది చేత్. ఇంకో పూర్వపక్షం. ఈ పూర్వపక్షాలన్నీ ఊరికే బుద్ధి పరికల్పితాలు కావు, ఇవన్నీ సమాజంలో ఉన్నాయి. ఆపత్సన్యాసం అని వైదికులు కూడా, అంటే కర్మకాండలో బాగా మునిగి తేలేవాళ్ళు కూడా ఓ సన్యాసాన్ని ఒకదాన్ని అంగీకరించారు. వాళ్ళలో కూడా నేను ఎరుగుతున్న అటువంటి వాళ్ళు బతుకున్నంతకాలం కర్మలను చేసుకుంటూ కర్తృత్వ భావంతో బతుకుతారు, ఆ కర్మాసక్తితోటే బతుకుతారు. చచ్చిపోయే ముందు సన్యాసం తీసుకుంటారు. ఎందుకంటే సన్యాసం తీసుకుంటే పెద్ద న్యూసెన్స్ తప్పిపోతుంది. ఏమిటంటే వీడు చచ్చిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళకి బోల్డ్ కార్యక్రమం ఉంది. ఎంత కార్యక్రమం అంటే ఈ పితృకర్మ అనే కార్యక్రమం, అది బతుకున్న వాళ్ళని కూడా చంపేసి అంత బలమైన కార్యక్రమం. ఇప్పుడు పితృదేవతారాధకులు చాలామంది, ముఖ్యంగా వైదికులలో మీకు ఈ లక్షణం కనపడుతుంది. పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారిని ఒక మంచి విద్వాంసుడు, కవి ఒక ఆయన ఉండేవారు. ఇప్పుడు లేరు ఆయన. పిఠాపురం సంస్థానంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే రోజుల్లో పండితుడైన ఆయన కంఠాభరణము అని ఒక నవల రాశారు, ఒక డ్రామా నాటకం రాశారు, వెలుగు నాటకం. దాంట్లో క్యారెక్టర్ ఒకళ్ళు ఉంటారు. దాంట్లో ఆ వైదికుడు పితృదేవతారాధనంలో బాగా మునిగి వెళ్తూ ఉంటాడు. నేను కూడా అంటూ ఉంటాను ఈ మామూలుగా సమాజంలో ఓపెన్గా చెప్పాలంటే కొంచెం సందేహం కలుగుతుంది. కానీ మరి ఏం చేస్తాం, భగవద్గీత గీతా భాష్యంలో చెప్పక తప్పనిసరి అవుతుంది. జనులు సాధారణంగా పితృదేవతారాధకులు. మీరు గమనించండి, వైదిక కుటుంబాల్లో దేవుడు దెయ్యం ఈ గోలే ఉండదు. ఎంతసేపు తద్దినాలు మాసికాలు గోలే. దేవుడు దెయ్యం గోల ఉండదు, తద్దినం మాసికమే ఉంటుంది, ఆ గోలే ఉంటుంది. మీకు సంభాషణ చెప్పమంటారా? అక్క బాగున్నావా, నా అన్న తద్దినానికి చూశాను నిన్ను, మళ్ళీ ఇప్పుడు అమ్మ తద్దినానికి చూస్తున్నాను అని ఇలాగే ఉంటుంది తప్పించి ఆ తద్దినానికి కలుసుకున్నాం, ఈ తద్దినానికి కలుసుకుంటాం. ఇదే. ఓ కుర్రాడు ఒక యంగ్ స్టూడెంట్ ఒకడు నా దగ్గరికి వచ్చాడు. ఎరా నువ్వు కాలేజీకి వెళ్ళలేదేవరా ఇవాళ అని అడిగాను. అడిగితే అన్నాడు, మా తాతది షాణ్మాసికం వేళ.
అంటే తాత చచ్చిపోయినప్పుడు ప్రతి నెల 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 కర్మ ఉంటుంది. 6 మాసాలకు మళ్ళీ స్పెషల్ ఒకటి ఉంటుంది. సంవత్సరానికి స్పెషల్ది 3 రోజులు ఉంటుంది. ఈ 6 మాసాల స్పెషల్ దాంట్లో వీడు చిక్కుకుపోయాడు. వీడు ఆ గారెలో అవి తింటూ అక్కడ చిక్కుపోయాడు. ఎరా మీ తాతకి షాన్మాసికం మాసికం నువ్వే పెడుతున్నావా అని అడిగాను. నేను ఎందుకు పెడతానండి, మా నాన్నగారు పెడుతున్నాను. మరి నువ్వు కాలేజీ ఎందుకు మానేసేవరా అంటే, మరి ఇంట్లో తద్దిన ఉంటే కాలేజీ మానేయక్కర్లేదా అని అడిగాడు. నువ్వు చదువుకి పనికిరావు, అనర్హుడవి, పో అవతలకని చెప్పాను. ఇంట్లో తద్దినం ఉందని కాలేజీ మానేస్తే వాడు ఇంకేం పనికి వస్తాడండి చదువుకి? కాలేజీలో లెక్కల క్లాస్ మిస్ అయితే నిన్న క్లాసుకి రేపటి క్లాసుకి కనెక్షన్ ఏమవుతుంది? వీడికి అన్ని క్లాసులు అటెండ్ అయితేనే లెక్కలు సరిగ్గా రావు. సో ఈ విధంగా ఆ మొత్తం దృష్టికోణం అంతా కూడా ఆ పితృకర్మల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించండి, మీరు పుష్కరాలు చూశారు కదా, పుష్కరాల్లో మెయిన్ ఐటెం ఏమిటండి? తర్పణం తద్దినం. యద్దినం తద్దినం నాస్తి తద్దినం దుర్దినం మొత్తం. అదే ఒక శ్లోకం ఉంటుంది, ఏ రోజున తద్దినం లేదో ఆ రోజు చెడ్డ రోజు. యద్దినం తద్దినం నాస్తి తద్దినం దుర్దినం వతం అని. సో ఈ విధంగా కాశీ వెళ్ళారనుకోండి, కాశీ అనగానే మీకు మొట్టమొదట ఏమిటి గుర్తుకొస్తుంది? గయ. ఇంకే మీరు హృషికేశ్ వెళ్తున్నానంటే మరి అక్కడ తర్పణాలు తద్దినం అది పెట్టుకుంటున్నారా? ఇదే ధోరణి. దేవుడు దెయ్యం ఏం వద్దు, శరణాగతి, తర్వాత ఈశ్వరుని యొక్క అనుగ్రహము, భక్తి, దాని వలన మోక్షము, భక్తిలో 4 రకాలు, ఈ టాపిక్కే వద్దు. ఎంతసేపు తద్దినం తర్పణం ఇంతే. ఆ సంస్కారంలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి మీరు సర్వకర్మ సన్యాసం మాట మాట్లాడితే వాళ్ళు ఒప్పుకుంటారా? కాదయా శాస్త్రంలో చెప్పారా అంటే, ఏ శాస్త్రంలో చెప్పారు? శాస్త్రంలో చెప్పిన దాన్ని కాదనడానికి మనసు ఒప్పదు. సరే అయితే దానికి ఏదైనా ఉపాయం ఆలోచిద్దాం. ఏం ఉపాయం ఆలోచిస్తారంటే, ఇంకా వాడు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వాడి చేత సర్వకర్మ సన్యాసం చేయించేది. అంతేగాని సుఖంగా ఆరోగ్యంగా బతుకుతుంటుంటే సర్వకర్మ సన్యాసం అనే మాట కుదరదు. జీవత నా, జీవించి ఉన్నవాడికి కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదనే మాట అసలు మీరు చెప్పొద్దు. మరి శ్రీకృష్ణుడే చెప్పాడండి, భగవాన్ ఆయన చెప్పాడు సర్వకర్మ సన్యాసం అంటే. ఆయన చెప్పాడా? సరే అయితే మరి దాని గురించి ఆలోచించాల్సిన మాట. ఆయన ఏదో బుద్ధుడు చెప్పాడంటే కొట్టిపారేస్తాం, శ్రీకృష్ణుడు చెప్పాడంటే ఎలా కొట్టిపారేయడం అంటే దాని గురించి మరి ఆలోచించాల్సిందే. మరి ఏం చేద్దాం? మాకు వచ్చింది ఆలోచన. ఏమిటి ఆలోచన అంటే, మరిష్యత మృతస్య అనలేడు కదండి, చచ్చిపోయిన వాడు సర్వకర్మ సన్యాసం ఏం చేస్తాడు? చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడి చేత సర్వకర్మ సన్యాసం చేయించేయండి. అంటే ఏమిటి చేయడం? ఇంక చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన, ఓ మహాత్ముని పిలుస్తారు, ఓ సన్యాసిని పిలుస్తారు. ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి, ఆ సన్యాసి ఈయన దగ్గరికి వెళ్ళి 2 ఉద్ధరణ నీళ్లు నోట్లో పోసి, ఏవో ప్రవరలు ఉంటాయి, సన్యాస దీక్షకి ఏదో సందర్భం ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఆ దీక్ష అంతా ఈయన ఏం చేస్తాడు? ఈయన స్నానం చేయలేడు కదా, మంచం మీద ఉన్నవాడు, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడు. సో అప్పుడు ఏం చేస్తారంటే నోట్లో 2 నీళ్లు పోసి, నేను ఈ సర్వాన్ని పరిత్యాగం చేస్తున్నాను అని ఆయన చేత అనిపిస్తారు, ఏదో కింద మీద పడి. ఆయన మాట్లాడే స్థితిలో లేడనుకోండి, ఇగో ఈయనే అనేసి ఆయన తరఫున తలకాయ ఊపండి అని అంటారు. అంటే ఆయన తలకాయ ఊపుతాడు. ఊపితే ఇదిగో సన్యాసి అయినాడు అని ఆయన నెత్తి మీద ఒక కాషాయం వేస్తారు. ఇదిగో ఇప్పుడు ఈయన సన్యాసి, ఇంకా ఏ కర్మలు చేయనక్కర్లేదు, సర్వకర్మ సన్యాసం అయిపోయింది. అటువంటి వాడికి సర్వకర్మ సన్యాసంగానే, హాయిగా బతికి వాడికి కాదు. ఇది పూర్వపక్షం. చూడండి మీమాంసకుల యొక్క ఆ కర్మ వాసన ఎంత బలంగా ఉంటుందో. ఒప్పుకోం. ఎందుకంటే శ్లోకం చూడండి, శ్లోకంలో ఏముంది? సన్యాసం చేసిన తర్వాత చచ్చిపోతాను ఉందా? అలా లేదు. నవద్వారే పురేదేహే సుఖం వశి, ఈ దేహంలో సుఖంగా ఉంటాడు అని ఉంది. సర్వకర్మ సన్యాసం చేసి సుఖంగా హాయిగా గుండె మీద చేసుకుని నిద్రపోతాడు, హాయిగా ఉంటాడు అని ఉంది. కాబట్టి చచ్చిపోయేవాడికి సర్వకర్మ సన్యాసం అంటే నవద్వారే పురే దేహే సుఖం ఆస్తే, సుఖంగా ఉంటున్నాడు అనే ఈ విశేషణము
పొసగదు. అవునా, నేను చెప్పిన దాన్ని బట్టి మీరు తద్దినాలు మానేయమని కాదు, తద్దినం గృహస్థు తద్దినం పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో మహాత్ములు కూడా ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేవలం తద్దినం పెట్టడమే ధర్మం, ధర్మం తద్దినంతో ఆరంభమై తద్దినంతో పూర్తవుతుందని మాత్రం అనుకోకండి. కొంతమంది ఏం చేస్తారంటే, పురోహితుడు వచ్చి చెప్తాడు, పంతులు గారు రేపు మీ నాన్నగారు తద్దినం అండి ఏం చెప్తాడు. వారిని గుర్తు చేసావు, మంచిదే. ఒక ఆయన పురోహితుడిని, ఏమయ్యా పంతులు తద్దినం అని గుర్తు చేయలేదే, నువ్వు ఈ ఊళ్ళో బతకాలనుకుంటున్నావా లేదా అని అడిగాడు. ఆ ఊరు యజమాని, మా నాన్నగారు తద్దినం అయితే చెప్పాల్సిన పూచి నీకుందా లేదా అని అడిగాడు. అంటే నేను మర్చిపోయాను మహాత్మా. ఎందుకు మర్చిపోయావు? లాస్ట్ ఇయర్ తద్దినం పెట్టించేవా లేదా? ఎందుకు మర్చిపోయావు చెప్పు అని చెప్పేసి దబాయించాడు. సో అలా ఉంటారు కొంతమంది. సరే రేపు తద్దినం మీ నాన్నగారితో నా పురోహితుడు వచ్చి చెప్పిపోతాడు. చెప్పిపోతే సరే అయితే మరైతే పెందరాలే వచ్చాయి, ఎన్నింటికి వస్తాం? 9ంటికి వస్తాను సార్. మరైతే యజ్ఞోపవీతం అవి కూడా తెచ్చుకురా. ఈయనకి యజ్ఞోపవీతం ఉండదు, యజ్ఞోపవీతం ఉండదు. యజ్ఞోపవీతం కూడా తెచ్చుకొస్తాను సార్. ఆయన పొద్దున్న 9ంటికి వస్తాడు. సార్ రేపు పొద్దున్న ఇడ్లీలో అవి తినకండి అని చెప్పిపోతాడు. సరే తినలే, ఈయన కాఫీ తాగేసి కూర్చుంటాడు, ఇడ్లీ తినడం. మామూలుగా ఆయన వస్తాడు, ఆయన వచ్చి నూరు దగ్గరికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి స్నానం చేయండి సార్, కేశవాయ స్వాహ నారాయణ స్నానం చేయిస్తాడు. పవిత్రవా అనేదో 2 శ్లోకాలు మంత్రాలు చెప్పి స్నానం చేసిన తర్వాత ఆయన్ని తడిబట్ట పెట్టి కూర్చోబెట్టి మొహాన్ని కొంచెం విభూతి పులిమి ఈ యజ్ఞోపవీత ధారణ చేయిస్తాడు వాడి చేత. అప్పటికి వీడు యజ్ఞోపవీతం వేసుకుని ఒక అగ్నిహోత్రాన్ని వేయించి దాంట్లో 2 ఆహుతులు ఇప్పిస్తాడు. ఇప్పించి ఈ లోపల తనతో పాటు ఇంకో 2 బ్రాహ్మణులను కూడా తెచ్చుకొస్తాడు. 2 బ్రాహ్మణులకి తదినంగా 3 మంత్రం చెప్పేవాడు, 2 బ్రాహ్మణులు. తర్వాత దానికేమో దర్భలు ఇవేను. సో వంట బ్రాహ్మణుడు ఉంటాడు, వంట అది చేస్తాడు, గారెలు అవి స్పెషల్గా చేస్తారు. ఆవేళ కుక్ ఎలాగో ఉంటాడుగా. సో అంతా అవుతుంది. నువ్వులు ఇవన్నీ అన్నీ ఆయనే తెచ్చుకొస్తాడు పాపం. సో ఈ ధన్యం ఉంటుంది కదా, 5 మెళ్ళలో మధ్యలో వేసుకో. ప్రాచీనావీతి, నివీతి, ఉపవీతి అని 3 ఉన్నాయి. ఇలా కుడివైపు వేసుకుంటే ప్రాచీనావీతి, అలా తలకిందులుగా వేసుకుంటే మిర్రర్ ఇమేజ్ వేసుకుంటే అది నివీతి, ఇలా మధ్యలో గొలుసులాగా వేసుకుంటే ఉపవీతి. ఈ ఉపవీతి అంటే ఈయనకేం తెలుసు? అటు వేసుకోండి సార్, మధ్యలో వేసుకోండి సార్, కుడివైపు వేసుకోండి సార్ అని ఈయన చెప్తుంటే ఆయన ఇటు ధన్యం తిప్పుతూ ఉంటాడు. ఆయనకు 2 బ్రదర్స్ ఉంటే ఆవేళ పొద్దున్నే వాళ్ళు హైదరాబాద్ బస్సులో దిగుతారు. దిగి వాళ్ళిద్దరూ కూడా తడిబట్టలు కట్టుకుని స్నానాలు చేసి ఆయన వెనకాల ఆయన ధన్యం తిప్పిందల్లా వీళ్ళు తిప్పుతూ ఉంటారు. ఇదో పెద్ద కార్యక్రమం. ఈ తద్దినానికి సోదరులు, సోదరి, తల్లి, అప్పలు, చెల్లెళ్ళు, అక్కలు అందరూ వస్తారు. బంధువులకే భోజనం, పై వాళ్ళకి ఎవరికి పెట్టరు. పై వాళ్ళకి ఉగ్గురే, అంతా వాళ్ళ ఇంట్లో గుడుగుడు కూర్చోవే. మొత్తానికి ఒక గారెలతోటి, పిండి వంటలతోటి, అరిసెలతోటి 30 మంది వాళ్ళే భోజనం చేస్తారు. అప్పుడు కలుసుకుంటారు. అక్క నిన్ను చూసి చాలా కాలం అయిందంటే, నాన్న తద్దినానికి వస్తున్నాను అప్పుడు చూద్దు అని ఆవిడ ఫోన్లో చెప్తుంది అనమాట. సో ఈ రకంగా వైదిక కర్మ అంతా కలిసి తద్దినంతో ఆరంభమై తద్దినంతో ముగుస్తుంది అంతే. మళ్ళీ యజ్ఞోపేతం అక్కర్లేదు, గాయత్రి అక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు, దెయ్యం అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. మళ్ళీ తద్దినం నాడే గుర్తు. ఈ రకంగా ఎంత కష్మలం చేయాలో అంత కష్మలం అయిపోయింది. పరిస్థితి ఏం బాగులేదు అస్తు. సో ది పాయింట్ ఈజ్ కర్మ కాబట్టి చచ్చిపోయేవాడికి కర్మ సన్యాసం అనే మాట తాగదు. ఈ చచ్చిపోవడం అనే మాట ఎందుకు వచ్చిందంటే, జనులు పితృదేవతారాధకుల కింద మిగిలిపోయారు అంతే. కేవలం పితృదేవతారాధన అన్నది ధర్మమయ జీవితంలో ఒక అంశం, 1 పార్ట్. సో మన ధర్మం అంతా కలిపి న్యూ ఇయర్ డే నాడు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళడం, నాన్న తద్దినం పెట్టడం, అమ్మ తద్దినం పెట్టడం, అక్కడితో 3 రోజులతో ధర్మం అంతా పూర్తయిపోయింది సంవత్సరంలో. వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ ఆల్ సిల్లీ, రాంగ్. వన్ హ్యాస్ టు గ్రో స్లోలీ. కనుక ఈ పితృదేవతారాధన బుద్ధి గలవాడు, వాడికి ఈ సర్వకర్మాణి మనస అనే వాక్యాన్ని వాడికి అప్పచెప్పారనుకోండి, వాడు ఏమంటాడంటే ఇది అప్పుడే చావబోయి వాడికి వర్తించే సూత్రం కానీ జీవించి ఉన్నవాడికి కాదు అని పూర్వపక్షం. నేనేం చేస్తున్నానంటే ఆ పూర్వపక్షి యొక్క మనస్సులో ఏమి వాడి సంస్కారం ఏమిటా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను నేను. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ డూయింగ్. అది నేను ఎందుకు చేయగలను అంటే నేను చూశాను కాబట్టి చేస్తున్నాను. ఐ హ్యావ్ సీన్ ఆల్ ఆఫ్ ఇట్. నేను చూడని అంశం ఏం లేదు, ఇవన్నీ నేను చూసేశాను. చాలా లోతుగా పరిశీలించి వాటి అన్నిటికీ ఓ దండం పెట్టి స్లోగా, సన్యాసం అంటే మరి అదే కదా, సన్యాసం తీసుకోవడం అంటే ఏమిటి? సో ఐ నో దీస్ థింగ్స్. దట్స్ వై ఐ కెన్ గ్లీన్
ది స్పిరిట్, ది మైండ్ సెట్ బిహైండ్ దట్ స్టేట్మెంట్. ఎనీవే, అలా అది సరికాదయా, తప్పది. నవద్వారే పురే దేహే సుఖం ఆస్తే అని ఉంది కనుక చక్కగా జీవించి ఉన్నవాడిని కర్తృత్వ భోక్తృత్వములకు అతీతంగా ఎదగమని బోధిస్తున్నారు, కానీ చచ్చిపోయేవాడి ముందు ఓ రిచువల్ ఒకటి చేయమని కాదు. దీని యొక్క తాత్పర్యం అది కాదు. తర్వాత నహి సర్వకర్మ సన్యాసేన మృతస్య తద్దేహే ఆసనం సంభవతి అకుర్వతః అకారయతః చ. ఎందుకంటే నువ్వు చెప్పినట్టుగా ఆయన చచ్చిపోయే ముందు ఆయన చేత సర్వకర్మ సన్యాసం అని చేయిస్తే అది తీరా చేసిన తర్వాత చచ్చిపోయాడు అనుకోండి. సర్వకర్మ సన్యాసేన మృతస్య, సర్వకర్మ సన్యాసం చేస్తూ చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన ఏం చేయాలి? సర్వకర్మాని మనసా సన్యస్య, తర్వాత ఏం చేయాలి? ఆస్తే సుఖం ఉండాలి, సుఖంగా ఉండాలి. చచ్చిపోయాక ఇంకా తద్దేహే ఆసనం నసంభవతి. ఆ దేహంలో సుఖంగా ఉండడం మాట దేవుడికి అసలు ఉండడమే సంభవం కాదు. ఆసనం అంటే ఉండడమే సంభవించదు. పైగా ఎలా ఉండాలి? నైవ కుర్వన్ నకారయన్, ఏమీ చేయకుండా ఉండాలి, ఏమీ చేయించకుండా ఉండాలి. చచ్చిపోయిన వాడు ఏమీ చేయకుండా ఉండడం ఏమిటి? అకుర్వత ఉండడం కానీ అకారయత ఉండడం కానీ, ఏమీ చేయకుండా ఉండడం, ఏమీ చేయించకుండా ఉండడం అనేటువంటి వర్ణన చచ్చిపోయిన వాడికి అది వర్తించదది, బతుకున్నవాడికి వర్తించే వర్ణన. చూడండి, శంకర భాష్యంలో మీరు ఏమైనా కొన్ని భావజాలం పెట్టుకుని ఉంటే అవన్నీ కూడా దుమ్ము దులిపేస్తారు. దానికి సిద్ధపడితేనే మీరు ఈ క్లాస్ అటెండ్ చేయాల్సి ఉంటుంది. నేను ముందే మనవి చేశాను, ఈ సింథసిస్ లక్షణాలు ఇక్కడ కుదరవు. అన్నింటినీ మనం సింథసిస్ చేస్తూ ఉంటామంటే కుదరదు. ఇక్కడ పరస్పర విరుద్ధాంశాలన్నింటినీ ఈ రాజకీయ పక్షాలు అటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు అలా కలుస్తూ విడిపోతూ ఉంటారు. అలాగే అన్నింటినీ కట్టకట్టి కలగూరగంప చేసి మేమేదో ఒక సింథసిస్ చేస్తూ ఉంటే కుదరదు. నీకు ఆత్మయందు కర్తృత్వం ఉందా లేదా నువ్వు సెటిల్ చేసుకో. ఆత్మయందు కర్తృత్వం లేదంటే ఇంకా అది ఇట్ అప్లైస్ టు ఆల్ కర్మాస్ అంతే. అంతేగాని మళ్ళీ సెలెక్టివ్గా కర్తృత్వం లేకపోవటం ఇదంతా వర్కౌట్ కాదు. కాబట్టి మనం చేయాల్సింది ఏమిటంటే ఆత్మస్వరూపంలో కర్తృత్వము లేదు అని తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత దేహే సన్యస్య ఇది సంబంధ నా దేహే ఆస్తే ఇది చేత్. మళ్ళీ పూర్వపక్షం. అలా కాదు, ఇప్పుడు ఆస్తే ఉంటున్నాడు, దేహమునందు ఉంటున్నాడు అని కదా, అంటే చచ్చిపోవటం లేదని అలా చెప్పద్దు. సర్వకర్మాణి మనసా సన్యస్య ఆస్తే సుఖం వశి నవద్వార పురే దేహే. దేహే ఆస్తే, దేహమునందు ఉంటున్నాడు అని అర్థం చెప్పి, కాబట్టి చచ్చిపోయేవాడికి సన్యాసం కాదు అని నువ్వు అంటున్నావు. నేను ఈ ఆస్తే అనే పదాన్ని దేహేకి పెట్టను, దేహే సన్యస్య అని అంటాం. దేహే ఆస్తే కాదు, దేహంలో ఉంటున్నాడు అంటే చచ్చిపోయేవాడికి వర్తించదు అది. కాబట్టి అలా చెప్పం, దేహే సన్యస్య అంటాం. దేహమునందు సన్యాసం చేసేసి అంటే ఇప్పుడు చచ్చిపోయేవాడికి వర్తిస్తుంది అది. కాబట్టి వీడు ఏం చేయాలంటే చచ్చిపోయే ముందు కర్మలన్నింటినీ సన్యాసం చేయాలి కదా, ఎక్కడో అక్కడ సన్యాసం చేయాలి కదా. ఎక్కడ సన్యాసం చేస్తాడు? ఇదిగో ఈ దేహంలో సన్యాసం చేసేసి ఎగిరి దక్కపోతాడు. దేహంలో సన్యాసం చేయడం అంటే ఈ కర్మలన్నింటినీ దేహంలో వదిలిపెట్టేస్తున్నాను నేను అని ఎగిరిపోతాడు. అలాగే చెప్దాం. అలా చెప్పినట్లయితే సన్యాసం చేసిన వెంటనే చచ్చిపోవడం అనేది కుదరదు అని నువ్వు అన్నావే, ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది. అర్థమైందండి పూర్వపక్షం? ఓకే. ఇది చేత్ నా, అది కూడా సరికాదు. కాబట్టి దేహే సన్యాసం కాదు, దేహే ఆస్తేనే, అది కూడా సరికాదు. ఎందువల్ల? సర్వత్రా ఆత్మనః అది అవిక్రియత్వావధారణాత్. చూడండి, ఆత్మ అవిక్రియము. ఆత్మ ఏ కర్మలను చేసేది కాదు, చేయించేది కాదు, చేయబడేది కాదు. అంటే కర్తృత్వం ఉండదు, కర్మత్వం ఉండదు, హేతుకర్తృత్వం ఉండదు అనే అంశాన్ని
ఇక్కడ ఒక్కచోట ఈ నవద్వార పురే దేహే అనే శ్లోకంలో మాత్రమే కాదు, ప్రతి చోట బల్లగుద్ది చెప్పినారు. అవధారణం అంటే అది గట్టిగా చెప్పడం, అవధారణం. ఏవా ఏవా అని వస్తుంది. సో నవద్వారే పురే దేహే నైవ కుర్వన్న కారయన్న ఏవా, ఆ ఏవా అవధారణం, నిశ్చయంగా చెప్పడం. అలాగా నిశ్చయంగా ఒక చోట కాదు 10 చోట్ల చెప్పారు ఆత్మ అకర్త అవికారి అని. కాబట్టి ఏదో ఒక శ్లోకాన్ని పట్టుకుని ఇటు విరిచి అటు విరిచి కర్తృత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం నువ్వు చెయ్యకు. ఆసన క్రియాయాశ్చ అధికరణాపేక్షత్వాత్ తదనపేక్షత్వాచ్చ సన్యాసస్య. చూడండి, ఇప్పుడు దేహే అని ఉంది. ఈ దేహే అంటే దేహమునందు, సప్తమే ఏకవచనం. దేహమునందు అన్న తర్వాత దేహమునందు సన్యసించి అని చెప్దామా, దేహమునందు ఉంటున్నాడు అని చెప్దామా? దేహమునందు ఉంటున్నాడు అని చెప్తే వాడు జీవించి ఉంటాడు, అంటే సర్వకర్మ సన్యాసం జీవించి ఉన్నవాడికే కానీ చచ్చిపోయేవాడికి కాదు. దేహమునందు సన్యసించి అని చెప్తే అది చచ్చిపోయేవాడికి వర్తిస్తుంది. అది వాడి పూర్వపక్షం. దాని మీద ఈయన అంటున్నారు, చూడు ఇక్కడ 2 ఉన్నాయి. ఆస్తే సన్యస్య, ఉండుట సన్యసించుట. ఈ ఈ ఈ రెండింట్లో అధికరణము యొక్క అపేక్ష దేనికి ఉంది? అధికరణము అంటే లోకస్. లోకస్ యొక్క అపేక్ష దేనికి ఉంది? ఉండుటకి ఉందా, సన్యసించుటకు ఉందా? ఇప్పుడు మీరు గమనించండి, ఉండాలంటే ఇల్లు కావాలి, ఉండాలి అంటే ఒక గృహం కావాలి. పారేయడానికి ఇల్లు అక్కర్లేదు. పారేయడానికి ఎక్కడ పారేయాలంటే ఎక్కడో ఒకటి పారేస్తారు, దానికి అధికరణం నిర్ణయించనక్కర్లే. వేస్ట్ పారేయాలండి, ఎక్కడ పారేయాలంటే ఎక్కడో ఒకటి పారేస్తారు. రోడ్డు మీద తీసుకెళ్ళి పారేస్తే అక్కడ వస్తారు. రోడ్డు మీద పారేయడం అంటే రోడ్డుని అధికరణంగా ఫిక్స్ చేసి పారేసారని కాదు. పారేసేప్పుడు ఎక్కడ పారేసినా దానికి ఇంకా అర్థం లేదు, దానికి ఒక విచారం లేదంతే. భద్రం చేయాలంటే మటుకు మీకు అధికరణము, అధికరణం అంటే లోకస్, దాని అపేక్ష ఉంటుంది. కాబట్టి సన్యస్యాకి అపేక్ష లేదు, ఆస్తేకి అపేక్ష ఉంది. అధికరణము యొక్క అపేక్ష. దేహే సప్తమే ఏకవచనం అధికరణాన్ని బోధిస్తుంది, లోకస్ని బోధిస్తుంది. కాబట్టి దేహే ఆస్తే అని చెప్పాలి, దేహే సన్యస్య అని కాదు చెప్పడం. అది సంగతి, అర్థమైందండి? కాబట్టి ఆసనక్రియాయా అధికరణ అపేక్షత్వాత్, ఉండుట అనే క్రియకి అధికరణం కావాలి కానీ సన్యాసస్య తదనపేక్షత్వాత్, సన్యాసానికి కర్తృత్వాన్ని విడిచిపెట్టాలండి. కర్తృత్వాన్ని విడిచిపెట్టాలంటే ఎక్కడ విడిచిపెట్టాలి? ఎక్కడ విడిచిపెట్టడం ఏమిటా బాబు? విడిచిపెట్టంతే, ఎక్కడ విడిచిపెట్టడం ఏమి ఉండదు. ఏమండి? ఉండాలి అంటే ఎక్కడ ఉండాలి అనే మాట ఉంటుంది. ఉండు ఎక్కడో అక్కడ, ఎక్కడ ఉండాలని అడగద్దు. ఉండు అంటే అది ఏమైనా అర్థం ఉందా? ఉండడానికి అధికరణం కావాలి. సన్యాసానికి కర్తృత్వ భావనని త్యజించడానికి అధికరణం ఎందుకు? నా యందు కర్తృత్వం లేదు, ఈ క్రియని చేసిన వాడను నేను ఎరగను. మహాభారతం ఎవడు రాశాడని అడిగారు, నేను రాయలేదు మహానుభావ అని చెప్పాడు వాడు. సో ఆ రకంగా ఈ కర్తృత్వం నా యందు లేదు, నేను కాదు కర్తని. మరి ఎవరిదా కర్త? ఎవరో ఈశ్వరుడు కర్తను ఏదో ఒకటి అనాలి కాబట్టి అన్నాం. ఈశ్వరుడు వచ్చి ఆ కర్మం చేస్తుంటే చూసి చెప్పిన మాట కాదు. ఈశ్వరుడు కర్త అంటే ఈశ్వరుడు చేస్తుంటే వీడు తెల్లవారుజామున వచ్చి ఈశ్వరుడు చేస్తుంటే చూశాడని కాదు. ఈశ్వరుడు కర్తని అంటారు, అలాగా ఒక ఎక్స్ప్రెషన్ అది. నేను కర్తని కాను అని అభిప్రాయం. కాబట్టి సన్యాసానికి అధికరణం అక్కర్లేదు. కాబట్టి దేహే ఆస్తే అని నేను చెప్తే దేహే సన్యస్య అని నువ్వు అన్నావే, అది సరికాదు. కాబట్టి మరణించబోయి వాడికి సర్వకర్మ సన్యాసము అనే మాట కుదరదు. సంపూర్వస్తున్యాస శబ్ద ఇహ త్యాగార్థ నిక్షేపార్థ. ఇప్పుడు సన్యాసము అంటే సంన్యాస, న్యాస ఉంచటం. దానికి సమ్ అనే ఉపసర్గ చేరిస్తే ఇంకా ఉంచటం అనే అర్థం లేదు, దానికి త్యాగం అనే అర్థం వస్తుంది. ఉపసర్గ చేరిస్తే ధాతువు యొక్క అర్థం మారిపోతుంది. ఉపసర్గేణ ధాత్వర్థ బలాదన్యత్ర నీయతే, విహారాహార సంహార ప్రహార పరిహారవత్ అని ఒక శ్లోకం వ్యాకరణం వాళ్ళది.
ధాతువుకి ముందు ఉపసర్గ పెడితే దాని అర్థం మారిపోతుంది. హార, హార, హృ అనే ధాతువు. హార అంటే మెడలో వేసుకునే నెక్లెస్. విహార అంటే విహార అంటే పిక్నిక్. సంహార అంటే చంపడం. పరిహార అంటే దూరంగా నెట్టివేయటం. ఆహార అంటే భోంచేయడం. సో ఈ విధంగా ఉపసర్గలు మారి కొలది అర్థాలు మారిపోతూ ఉంటాయి. న్యాస అంటే ఉంచడం. ఉంచడం అంటే ఎక్కడ ఉంచడం అనే మాట ఉంటుంది. సన్యాస అంటే త్యాగం. త్యాగము అంటే ఎక్కడ త్యాగము అనే మాట ఉండదు. ఏమిటి త్యాగం అనే మాట ఉంటుందే కానీ ఎక్కడ త్యాగం అనే మాట ఉండదు. కాశీ వెళ్ళి కాకరకాయ విడిచిపెట్టి వచ్చారు అంటే ఎక్కడ విడిచిపెట్టారు? కాశీలో ఏ పేటలో విడిచిపెట్టారు? అలా ఏ ఉండదు దానికి. దానికి అధికారంలో ఉండదు. కాబట్టి ఇక్కడ సన్యాస శబ్దానికి అర్థం త్యాగమయ్యా బాబు, నిక్షేపం కాదు. నిక్షేపం అంటే భద్రం చేయటం. ఈ కర్మల కర్తృత్వాన్ని భద్రం చేయడం అంటే ఏదో చోటు చూపించినట్టుగా అలాగేం కాదు. ఇది త్యాగం అంతే. నా యందు కర్తృత్వం లేదు. భగవంతుడికి తెలియాలి నేను కర్తను కాను. మరి నువ్వేం చేస్తావయ్యా? నేను ఆత్మస్వరూపుడను, చిద్రూపుడను, సద్రూపుడను, అంతే, కర్తను గాను. మరి క్రియలన్నీ అవుతున్నాయి. ఏమో ఎందుకు అవుతున్నాయో ప్రకృతిలో నడుస్తున్నాయి అంతే. సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. తిన్న ఆహారం పచనమవుతోంది, గుండెకాయ కొట్టుకుంటోంది, రక్తం ప్రసరిస్తోంది. ఇవన్నీ నేను చేస్తున్నానా ఏమి? ఏజింగ్ ఆఫ్ సెల్స్, దేహం పెద్ద వయస్సు వస్తుంది, ఇది కూడా నేనే చేస్తున్నానా ఏమి? రోజు నడుస్తుంది. ఈ రోజు నుంచి మొన్నాడు వచ్చింది, ఆ మొన్నాడు నుంచి ఇంకో రోజు వచ్చింది. ఆ రోజులన్నింటినీ మనం తోసుకొస్తున్నామా? రోడ్ రోలర్ని తోసినట్టుగా తోస్తున్నామా ఏమి? కాబట్టి ఏవో కొన్ని కర్మల ఎడల అభిమానపూర్వకంగా నేను కర్తని అనే భావన వచ్చి పడింది. అజ్ఞానం చేత వచ్చింది, అలవాటు చేత వచ్చింది. అటువంటి భావన తప్పు. నేను కర్తను కాదు అని కర్తృత్వాన్ని త్యాగం కర్మని త్యాగం చేయడం కాదు, కర్తృత్వాన్ని త్యాగం చేసేయాలి. ఎక్కడ త్యాగం చేయాలనే మాట ఉండదు, ఎక్కడ ఉండాలనే మాటే ఉంటుంది. కాబట్టి ఇక్కడ సన్యాసానికి నిక్షేపం చేయటం అని అర్థం చెప్పొద్దు. నిక్షేపం అంటే దేహే నిక్షేప్య అని అర్థం వస్తుంది. అది కాదు ఇక్కడ త్యాగము. తస్మాత్ గీతాశాస్త్రే ఆత్మజ్ఞానవత సన్యాసే ఏవ అధికారః న కర్మణి ఇతి తత్ర తత్ర ఉపరిష్టాత్ ఆత్మజ్ఞాన ప్రకరణే దర్శయిష్యామః. తస్మాత్ అందువలన గీతాశాస్త్రంలో ఆత్మజ్ఞానము గలవానికి సర్వకర్మ సన్యాసమునందు యోగ్యత ఉన్నదియే కానీ, అధికారం అంటే యోగ్యత. సో ఆత్మస్వరూపము నిష్ఠ గలవానికి సర్వకర్మలకి సంబంధించిన కర్తృత్వాన్ని విడిచిపెట్టేయటం ఉందే వాడికి యోగ్యత ఉన్నది కానీ నా కర్మని. ఈ కోరిక ఉంది, ఈ కోరికను తీర్చుకోవడానికి నేను ఈ కర్మను చేస్తాను అంటూ మొదలు పెట్టడానికి యోగ్యత కానీ సందర్భం కానీ లేదు. ఇది సంగతి. ఈ విషయాన్ని ముందు ముందు ఉపరిష్టాత్ అంటే ముందు ముందు పైన అంటే రాబోయే శ్లోకాల్లో అక్కడక్కడ ఆత్మజ్ఞానానికి సంబంధించిన ప్రకరణం ఎప్పుడు వస్తే అప్పుడు ప్రదర్శయిష్యామః, మేము వివరంగా చెప్తాము, మేము ఇంకా ఈ విషయాన్ని బోధిస్తాము అని అంటాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.